ఎగ్ కర్రీ కోసం ఫస్ట్ ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేస్తూ పసుపు, కారం, ఉప్పు వేసి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో టొమాటోస్ వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లోకి కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. గ్రేవీ కోసం వాటర్ వేసి ఇంకొద్దిసేపు కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ దాంట్లో వేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ ఎగ్ కర్రీ రెడీ.